హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మినప్పప్పుని కుక్కర్లో ఉడికించి ఇలాగా మురుకులు చేయండి. చాలా రుచి బాగుంటుంది. అలాగే అస్సలు ఆయిల్ పీల్చవు. ఆయిల్ పీల్చకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూడండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ సాయి మినప్పప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకుని దీన్ని మంచిగా ఒక 2-3 సార్లు ఇలాగా కడగాలి. కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 గ్లాసులన్నర వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులన్నర వాటర్ వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్, అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వేయించిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం. ఒకసారి గట్టిని ఇలా తీసుకుని కలుపుకుంటే చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో కదా. ఇది వేడి తగ్గే వరకు ఇలా పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. అంతలోకి మనం ఈ పిండి కలుపుకోవచ్చు. ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే 3 గ్లాసులన్నర బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి మంచిగా జల్లించుకుని ఇలా వేసుకోండి. వేసిన తర్వాత సాల్ట్ సరిపడినంత వేసుకోండి. నేను 1 స్పూన్ పావు వేసుకున్నాను. అలాగే ఈ నల్ల నువ్వులు 1 స్పూన్ వేసుకోండి. అలాగే డైజెషన్ కోసం వాము కూడా వేసుకుని ఒకసారి ఇలాగా మొత్తం అంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 2 పెద్ద స్పూన్లతో ఆయిల్ని ఇలా వేడి చేసి దీంట్లో వేసుకున్నాను. ఆయిల్ లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు, వెన్న అయినా వేసుకోవచ్చు. వేసుకుని ఇలాగ మంచిగా కలుపుకోండి. దీన్ని చేత్తో కలిపినట్టయితే పిండి అంతా చక్కగా ఆయిల్ పడుతుంది. చూడండి ఇదంతా మంచిగా ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము చూడండి మినప్పప్పు మంచిగా చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ ఏమి వేయకుండా ఇలాగ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో వేసేసుకోండి. అలాగే మిగతా ఉన్నదంతా కూడా ఇలాగే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒకసారి గట్టితోటి ఇలా కలుపుకోండి. ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకుంటే ఇదేమీ ఎక్కువ అవ్వదు ఫ్రెండ్స్. ఒకసారి పొడిపిండిలో ఇది కలిసినట్టయితే నాకు ఇంకా 2 స్పూన్ల వరకు వాటర్ పట్టింది. నేను మామూలు చన్నీళ్ళే వేసుకుని కలిపేసుకోవచ్చు. ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఒకసారి చేత్తో కలుపుకుందాం. ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము చూడండి ఇలా ఉండాలి. నాకు 2 స్పూన్లు వాటర్ పట్టినాయి అని చెప్పాను కదా. ఇప్పుడు దీని మీద తడి క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇలాగ 1 హోల్ ఉన్నది ఉంటుంది కదా జంతికలు కొట్టడానికి, అది పెట్టుకుని దీన్ని ఇలాగా దీంట్లో ఫిల్ చేసుకున్నాను ఈ పిండిని. ఇదంతా ఇలాగ వేసుకోండి. అసలు కట్ అవ్వకుండా చక్కగా మీరు ఎంత పెద్దగా చేసుకున్నా కానీ చక్కగా వస్తాయి. అలాగే మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి ఆయిల్కి ఎన్నైతే వస్తాయో అన్నీ చేసుకుని పెట్టుకోండి. అంతలో మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుందాం. హీట్ అయిన తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవి వేసుకోండి. ఇలా ఒక్కొక్కటి కింద వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా ఇలాగే వేసేసుకోండి. ఒకటి వేసుకుని అది కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇది వేసుకున్నట్టయితే బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.